మొదటగా ఈ శ్రావణ మాస విశిష్టతను తెలియచేయండి. అయితే శ్రావణ మాసం అనగానే మనం లక్ష్మీదేవినే పూజిస్తూ ఉంటాము. కానీ పరమశివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు తెలియచేస్తారా? కార్తీక మాసం అన్నప్పుడు ఈశ్వరుని ఎలా ఆరాధన మనం చేసుకుంటామో, శ్రావణ మాసం అన్నప్పుడు లక్ష్మీ ఆరాధన చేసుకుంటామో, అంతకంటే అతీతముగా ఈ శ్రావణ మాసం ఈశ్వరునికి ప్రత్యేకంగా చెప్పబడి ఉందమ్మా. మనకు ఈ యొక్క దక్షిణాది ప్రాంతంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఆడపడుచులందరూ కూడా ఎంతో అభిమానంతో, ప్రేమతో, సంతోషంతో చేసుకునే పూజ వరలక్ష్మి వ్రతం. కానీ అనేకమైనటువంటి దేవతల పూజా విధానం ఈ యొక్క శ్రావణ మాసం. అంటే శ్రావణ మాసం అంటేనే ముఖ్యంగా ఈ యొక్క సమస్త దేవతల యొక్క శక్తి నిక్షిప్తమైనటువంటి మాసం. అందున ఈ యొక్క శ్రావణ మాసంలో అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు, మనిషికి పుట్టుకకి సంబంధించినటువంటి ఇంకొక విధానంలో ఉండే విధంగా ఈ యొక్క నాగుల చవితిని కూడా మనం ఆరాధన చేస్తాం. ఎందుకంటే సంతానం కలగని వాళ్ళందరికీ కూడాను ఈ నాగుల చవితి, నాగుల పంచమి ఈ శ్రావణ మాసంలో, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రదేశంలో నాగుల చవితి చేసుకుంటారు, ఇక్కడ నాగుల పంచమిగా చేసుకుంటారు. మళ్ళీ కార్తీక మాసంలో నాగుల చవితిని చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక వ్రతమేనమ్మా. మనకు ఈ శ్రావణ మాసం కంటే ముందు చాతుర్మాస్య దీక్ష, ఆషాఢ పౌర్ణమి నాడు చాతుర్మాస్య దీక్షగా చేసుకుంటారు. కార్తీక పౌర్ణమితో దాని యొక్క పూర్తి అవుతుంది. అలాగే ఈ నాగుల పంచమి రోజున నాగదేవత ఆరాధన ప్రారంభించి కార్తీక మాసం చవితి రోజున నాగుల చవితిని మనం పూర్తి చేసుకుంటాం. అలాగే ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరునికి సంబంధించిన మాసముగా, ఇక్కడ మన యొక్క దక్షిణ దేశంలో, దక్షిణాది రాష్ట్రాలలో ఈ యొక్క లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేస్తే, ఉత్తరాది రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా మనము శివరాత్రి కంటే ఎంతటి భక్తి ప్రపత్తులతో జనాలు వస్తారో, సమస్త శివాలయాల్లో కూడా ఈ శ్రావణ మాసం అంతా ఈశ్వరుని దర్శించుకోవడానికి వెళతారు. ఇక లెక్క చెయ్యరు, పర్యటనే, పాదాల మీద నడుచుకుంటూనే వెళ్ళిపోతారు. అంతటి భక్తి ప్రపత్తులు ఈ యొక్క శ్రావణ మాసంలో విశ్వేశ్వరుని అనుగ్రహం కోసం, అలాగే ఎక్కడెక్కడ క్షేత్రాల్లో శివుడు కొలువై ఉన్నాడో ఆ క్షేత్రాలకన్నిటికీ కూడా తమ ఊరు నుంచి పాదాచారులై ఆ యొక్క శివనామ స్మరణ చేసుకుంటూ పోతారు. ముఖ్యంగా భోలే బాబా అంటుంటారు.